జనరల్‌గా మీరందరూ ఒక రీసెర్చ్ చేశారు. సమ్‌వేర్ మీరు ఎతికారు. మీకున్న నాలెడ్జ్‌ని అప్లై చేశారు. ఈ 3 క్లాసుల్లో కొన్ని కవర్ అయిన పాయింట్లు, కవర్ కాని పాయింట్లు అన్నిటిని అబ్జర్వ్ చేసి మీ అంతట మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసి చెప్పారు. ఓకే. సో, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఈ కోర్సు కావాలి. సో, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో, మనం దాని మీద కూర్చోవడం. ఎక్కువ సేపు కూర్చోవడం. సో, ఎక్కువ సేపు కూర్చొని రీసెర్చ్ చేయటం. డెప్త్ అనాలిసిస్ చేయటం. ప్రోయాక్టివ్‌గా ఉండటం. కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్. ఇవి ఈ కోర్సు కావాల్సిన మెయిన్. మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో అయన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. మెయిన్ ఏంటంటే ఇక్కడ కావాల్సింది రీసెర్చ్ యాక్టివిటీ. ఇదొక రీసెర్చ్ యాక్టివిటీ కోర్స్ ఇది. అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో ఏమీ తెలీదు. కానీ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చేస్తారు. చేసేయమంటారు. అప్పుడు మీరు వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటది? మీరు దాన్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటది? రీసెర్చ్ చేసే విధానం ఎలా ఉంటది? క్వెషన్స్‌ని అడిగే విధానం ఎలా ఉంటది? సో, ఇది మనకి ఈ కోర్సు కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్. ఈ కోర్సు కావాల్సిన మెయిన్ స్కిల్స్ హార్డ్ వర్క్, పేషెన్సీ అండ్ ఒక కూర్చున్న ప్లేస్‌లో నుంచి ఎక్కువ సేపు కూర్చోవడం. ఓకే. ఇవి 3. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ తర్వాత సబ్జెక్ట్. ఓకే. సో, ఈ సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా వస్తది. వన్స్ ఎప్పుడైనా సరే ఒకే పని మీద కూర్చుంటే సబ్జెక్ట్ అదే వచ్చుద్ది. ఒక మనకి తిన్నగా వేపాకు తీయగా ఉన్నట్టు. సో, ఈ సబ్జెక్ట్ కూడా ఏంటంటే అదే విధంగా ఒకే పని మీద కూర్చొని ఉంటే పొద్దున్న సాయంత్రం వరకు సబ్జెక్ట్ అదే వచ్చుద్ది. తన్నుకుంటా వస్తది. కానీ మనం సబ్జెక్ట్‌ని మనం శోధించి ట్రై చేయాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే రేపొద్దున రియల్ టైమ్‌లో ఏమి ఇస్తారో, ఎక్కడ ఉంటదో ఏమో కూడా తెలీదు మనకి. ఎలా ఉంటదో కూడా తెలీదు జాబ్. ఉంచొచ్చు, తీసేయొచ్చు. అవి ఎప్పుడు మనం చూడకపోవచ్చు. ఐటీ జాబ్స్ ఇవి. ఫైనాన్స్, అకౌంట్స్ రిలేటెడ్ అస్సలు కావు. కాబట్టి ఐటీ జాబ్స్ అంటే ఎప్పుడు మనకి జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. ఓకే. మీరు అకౌంట్స్, ఫైనాన్స్ వే ఆఫ్ మైండ్ సెట్ ఇక్కడ పెట్టొద్దు ఎవరు కూడా. ఇది జస్ట్ ఐటీ జాబ్. ఐటీ జాబ్ అంటే 100% కాంప్లెక్స్, డిఫికల్ట్‌గా ఉంటుంది. అందులో నో డౌట్. మరి ఆ జాబ్‌ని మనం చేయాలి అంటే మన మన మైండ్‌ని కూడా అదే విధంగా రిజిడ్‌గా పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ హార్డ్ వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ టాస్క్‌లని ఫినిష్ అప్ చేయాలి. రీసెర్చ్ చేయాలి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ కోర్స్‌లో దొంగని పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడిగింది సింపుల్ లాజిక్. ఓ దొంగని ఎలా పట్టుకుంటారు అన్నా. అంతే. దానికి ముందు లేదు, తోక లేదు, వెనక లేదు. ఎలా పట్టుకుంటారు? అదొక అజంప్షన్. సో, ఇందులో అజంప్షన్స్ ఇచ్చాం మనం. సో, ఈ అజంప్షన్‌ని ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చెప్పారు. ఒకళ్ళు జీఎల్‌లో చెప్పారు. ఒకళ్ళు డెవలప్‌మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ చెప్పారు. ఒకళ్ళు ఇంకో లెవెల్‌లో చెప్పారు. ఇప్పుడు దీని మూలంగా ఏమైంది? ఓకే. ఎవరైతే చెప్పలేదో, అరే! నేను రీసెర్చ్ చేయలేదు కాబట్టి నేను రీసెర్చ్ చేయాలి అని ఒక థాట్ వచ్చింది. ఓకే. కొంతమంది క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఓకే. ఈ పాయింట్ నేను తప్పు చెప్పానా? ఆ పాయింట్ తప్పు చెప్పానా? ఓహో! ఇలా చెప్పుంటే బాగుండేది. ఈ చిన్న మిస్టేక్ చేశామా? ఇలాంటివి ఇక్కడ దొరుకుతాయి. అదే ఇంటరాక్షన్ గ్రూప్. సో, ఈ క్లాసెస్ అయిన తర్వాత అన్ని ప్రెజెంటేషన్స్ ఉంటాయి టాపిక్స్ మీద. ఆ ఇంటరాక్షన్ గ్రూప్‌లో సో, మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అన్నీ కూడా మీరు కవర్ చేసుకొని అప్పుడు మనకి రియల్ టైమ్‌లో జాబ్‌కెళ్తే ఫస్ట్‌లోనే మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది మా వే ఆఫ్ ట్రైనింగ్. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో, నేను నిన్న క్వెషన్ అడిగాను నేను. సో, క్వెషన్ ఏంటంటే ఎండ్ యూజర్ ఓకే. ఎండ్ యూజర్ సో, ప్రొడక్షన్ సిస్టమ్‌లో పనిచేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది అన్నారు. ఓకే. ఎర్రర్ వచ్చింది. యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కింద లేదా హనా ఫైనాన్స్ కన్సల్టెంట్ కింద ఇష్యూని ఎలా రిసాల్వ్ చేస్తాం? ఇదే క్వెషన్. సో, నీకు టికెట్ రైజ్ చేశాడు. ఆ టికెట్ వచ్చింది. నీ డ్యూటీస్ ఏంటి? నువ్వు ఎలా నీ యాక్షన్ ప్లాన్ ఏంటి? నీ ప్రొయాక్టివ్‌నెస్ ఏంటి? ఇదే నేను అడిగిన క్వెషన్. ఓకే. సో, ఈ క్వెషన్‌కి ఫస్ట్ నేను చెప్పింది దాంట్లో 20%, 30% ఉండొచ్చు ఈ క్వెషన్‌లో. చెప్పని 60% ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు రీసెర్చ్ చేయడం మూలంగా మీరు ఎంతో కొంత నాలెడ్జ్‌ని గెయిన్ చేశారు కదా! రైట్. సో, ఇప్పుడు నేను చెప్పిన దానికి మీకు ఇప్పుడు సూట్ అవుతుంది కరెక్ట్‌గా. ఇంకా మీరు లైఫ్ లాంగ్ మర్చిపోరింకా. సో, ఇప్పుడేంటంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే అసలు ఫస్ట్ మనకి టికెట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ అసలు టికెట్ రైజ్ చేసిన పర్సన్ ఎవరు? హూ ఈస్ ద కాలర్? అంటే రిక్వెస్ట్ చేసిన పర్సన్ ఎవరు? అంటే ఈ క్వెషన్స్ మన మైండ్‌లో రావాలి కదా ఫస్ట్. హూ ఈస్ ద కాలర్? ఓకే. కాలర్ ఎవరు? నెక్స్ట్ వేర్ ఈస్ ద ఈమెయిల్ ఐడీ? అతని ఈమెయిల్ ఐడీ ఎక్కడ ఉంటది? బేసిక్ నెసెసిటీస్ ఇవన్నీ కూడా. ఓకే.
నెక్స్ట్ సో మనం యూస్ చేసేది కమ్యూనికేట్ అయ్యే చార్ట్ ఏంటిది, కమ్యూనికేషన్ అయ్యే చార్ట్ ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా మనకు రావాలి క్వశ్చన్స్ మైండ్లో. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ టికెట్, ఏ కైండ్ ఆఫ్ టికెట్ ఇది. సో వాట్ కైండ్ ఆఫ్ టికెట్ అనే క్వశ్చన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడితే. నెక్స్ట్ సో ఈ యూజర్ని కాంటాక్ట్ అవ్వడం నెక్స్ట్ పని. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ, అది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ, జిఎల్ సంబంధించిందా, ఏపీకి సంబంధించిందా, ఏఆర్ సంబంధించిందా, అకౌంట్స్ రిసీవబుల్సా, పేయబుల్సా, ఓకే ఎక్సెట్రా ఎక్సెట్రా. వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది మనకు తెలియదు, ఐ డిడెంట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ టికెటింగ్ టూల్, టికెటింగ్ టూల్ ఏం యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ పాయింట్స్ మీకు వచ్చినాయి ఎవరికైనా, రాలేదు. సో ఏ కైండ్ ఆఫ్ టికెటింగ్ టూల్ యూస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇష్యూస్, మనకి ఏ కైండ్ ఆఫ్ టికెట్స్ ఇష్యూస్ వస్తాయి ఉంటాయి జనరల్గా అనే నాలెడ్జ్ ఉండాలి. ఓకే, బేసిక్గా ఈ క్వశ్చన్స్ మీద మీకు ఓకే. సో కాలర్ ఎవరు అంటే మనం రిక్వెస్ట్ చేసిన పర్సన్ ఎవరు, ఈమెయిల్ ఐడి ఏంటి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ టికెట్ ఇది, ప్రయారిటీ సివియారిటీ అనేది తెలిసిపోతుంది. అది నెక్స్ట్ పాయింట్. సో ఇష్యూ ఏంటి, టికెటింగ్ టూల్ ఏంటి, సో ఎన్ని టైప్స్ ఆఫ్ టికెట్స్ మనకు ఉంటాయి, ఎందులో ఏం టైప్ వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్స్ మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేసినప్పుడు సో ఆ టికెట్ ఫస్ట్ మీ క్యూలో వస్తుంది అనమాట. మీ టికెటింగ్ టూల్ ఉంటుంది కదా, టికెటింగ్ టూల్ మీ క్యూలో వస్తుంది, మీ బకెట్లో వస్తుంది. సో ఎఫ్ఐసిఓ గ్రూప్కి ఆ టికెట్ వస్తుంది. ఆ టికెట్ రాగానే ఆ టికెట్ మీద డబుల్ చేసి మనం చెక్ చేసి ఓకే వీడు కాలరు, వీడు రిక్వెస్ట్ చేసిన పర్సన్ వీడు. అలాగే టికెట్ని మనకి ఎండ్ యూజర్ రైజ్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది అనమాట, ఈమెయిల్ నుంచి కూడా వస్తుంది టికెట్ వచ్చినట్టుగా, మీకు అసైన్ చేసినట్టుగా మీ గ్రూప్కి. ఓకే, టికెట్ వచ్చిన తర్వాత మీ డ్యూటీ ఏంటి అంటే టికెట్ని అసైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో టికెట్ని అసైన్ చేసుకోవడానికి ఏమంటారు అనేది కూడా ఈరోజు నేను చెప్తాను. టికెట్ని అసైన్ ఎలా చేసుకుంటాను, ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎలా పెట్టాలి, పెండింగ్లో ఎలా పెట్టాలి, అవి కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇది కంప్లీట్గా రియల్ టైం క్లాస్ అండి. సో ఫస్ట్ టికెట్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి సో టికెట్ మీద క్లిక్ చేస్తే కాలర్ రిక్వెస్ట్, కాలర్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చాడా అని, ఎవరు రిక్వెస్ట్ చేసింది. వెంటనే ఇంకో విషయం ఏంటంటే టికెట్ వచ్చింది ఓకే, బట్ టికెట్ని ఐడెంటిఫై చేయాలి కదా నువ్వు. ఆ స్క్రీన్ షాట్ లేకపోతే ఒక ఈమెయిల్లో రాస్తాడు, లేకపోతే నోట్స్ రాస్తాడు. ఆ నోట్స్లో ఏముంటుంది, సో పలానా పలానా టికెట్ ఇష్యూ వచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది, ఇదిగో స్క్రీన్ షాట్, నాకు రిసాల్వ్ చేయాలి సో అని చెప్పి మీకు ఆ టికెట్ పెడతాడు. సో మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే టికెట్ ప్రయారిటీ అండ్ సివియారిటీ. ఓకే, సో ప్రయారిటీ అండ్ సివియారిటీ అంటే ఏంటి అంటే యూజర్ యొక్క అర్జెన్సీ ఎంత, ఎంత స్పీడ్గా మనం దాన్ని ఇష్యూని రిసాల్వ్ చేయాలి. సో P1 టికెట్టా, P2 టికెట్టా, P3 టికెట్టా, P4 టికెట్టా. సో మీకు అందరికీ తెలిసిందే టైప్స్ ఆఫ్ టికెట్స్ ఎన్ని ఉంటాయని, P1 P2 P3 P4. సో మనం చూసినట్లయితే సో మనం చూసినట్లయితే సో P1 అండ్ P2 టికెట్స్ని హై ప్రయారిటీ టికెట్స్ అంటారనమాట. ఓకే, సో P3 P4 టికెట్స్ని లో ప్రయారిటీ టికెట్స్ అంటారు. ఓకే, అండ్ ఈ టికెట్స్ రిసాల్వ్ చేయాలంటే P1 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి సో 2 అవర్స్ టైము. సో P2 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి సో 6 అవర్స్ టైము. సో P3 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 3 అవర్స్ టైము. P4 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి సో 4 డేస్ టైము, అవర్స్ కాదు డేస్. కాబట్టి ఇది రెండు కూడా వస్తే మనం హ్యాపీగా, హ్యాపీ అంటే హ్యాపీ కాదు, మనం అంత ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు వచ్చినాయి అంటే మాత్రం మనం చాలా యాక్టివ్గా ఉండాలి. సో ఈ టికెట్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ప్రతి కంపెనీకి కూడా సేమ్ ఉండదు అని చెప్పాను ఆల్రెడీ. సో వేరియేషన్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 1 అవర్ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్లో 3 అవర్స్ కూడా ఉండొచ్చు, కొన్ని కంపెనీస్లో P3 టికెట్ 4 డేస్ ఉండొచ్చు, ఇది 5 డేస్ ఉండొచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ ది
అగ్రిమెంట్ బిట్వీన్ క్లయింట్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ. ఓకే, మీరు పేరోల్ కంపెనీకి ఆ క్లయింట్కి మధ్య ఉన్న అగ్రిమెంట్. కాబట్టి ఇలా మనం టికెట్స్ని క్లాసిఫై చేయొచ్చు ఫస్ట్. కాబట్టి ఇందులో నీకు వచ్చిన టికెట్ సో P4 టికెట్ అనుకున్నా, P3 టికెట్ వచ్చింది కాబట్టి 3 days మనకి టైం ఉంది. ఓకే, సో 3 days టైం ఉంది, అయినా సరే యూజర్ నీకు అర్జెన్సీ అంటున్నాడు. ఓకే, సో వాడికి అర్జెన్సీ కావచ్చు, బట్ మనం సేఫ్లోనే ఉన్నట్టే కదా. సో P3 టికెట్ వర్క్ అరౌండ్ మనం పని చేస్తాం 3 days అని. 3 daysలో మనం రిసాల్వ్ చేయాలి. కానీ నీకు తెలిస్తే 10 నిమిషాల్లో రిసాల్వ్ చేసి ఇచ్చేసాయి, నో ప్రాబ్లం. మరి నువ్వు కూడా రీసెర్చ్ చేయాలి, దాని వెనకాల ఇష్యూ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది. సో ఆ రూట్ కాస్ అనాలిసిస్ని ఫైండ్ అవుట్ చేయాలి. నువ్వు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి, రూట్ కాస్ అనాలిసిస్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇష్యూ, మొదలెక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఆ టెక్నికల్ ఇష్యూ, అక్కడి నుంచి మనం పట్టుకొని ఇష్యూ రిసాల్వ్ చేయాలి. సో అది, సో ఎవరో మనకి పోలీసులు మనం దొంగలు ఎక్కడో నగలని పోయినాయి అని చెప్పి మనకు చెప్పారు, మనం వచ్చాం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనాలిసిస్, అది ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కడ ఇన్వెస్టిగేషన్ ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కోడు కుక్కలను తీసుకురావచ్చు, సో ఇంకోడు డైరెక్ట్గా వాడుకున్న ఎక్స్పీరియన్స్తో ఇది ఎవరు చేశారని తెలుసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేనోడు సో మొత్తం వాడి ఇన్వెస్టిగేషన్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక్కో రకంగా ఉంటుంది. అట్లాగే మీరు ఇందాక ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ కూడా ఒక్కొక్కళ్ళ ఇన్వెస్టిగేషన్ ఒక్కో రకం ఉంది. ఓకే, సో బట్ ఇక్కడ మనం ఒక స్టాండర్డైజ్డ్ ఇన్వెస్టిగేషన్ మనకి ఇక్కడ ఎస్ఏపిలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మొదల నుంచి అని లేదు ఇక్కడ. అది డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ స్కిల్ సెట్, యువర్ నాలెడ్జ్, యువర్ టాలెంట్, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నువ్వు పెట్టిన ఎఫర్ట్స్, ఎస్టిమేటెడ్ అవర్స్, టైము, హార్డ్ వర్క్, రీసెర్చ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. కాబట్టి దొంగని పట్టుకోవడం ఎంత ఈజీ అయితే కాదో, ఎస్ఏపిలో ఇష్యూని రిసాల్వ్ చేయడం కొన్ని చాలా డెడ్ ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని అసలు అందవు కూడా. కాబట్టి అందరివి కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందుకే ఇది మనకి రిస్కీ గేమ్. సో ఈ రిస్కీ గేమ్ని మనం ఆడుకోవాలి. అదే ఇక్కడ మెయిన్ అన్నమాట మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, సో టికెట్ వచ్చినప్పుడు మనకి 2 times ఉన్నాయి, రెండు ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలన్నమాట. కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి రెస్పాన్స్ టైం, రెండో ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి రిసొల్యూషన్ టైం. రెస్పాన్స్ టైం అంటే టికెట్ వచ్చిన 10 నిమిషాల్లో నువ్వు అసైన్ చేసుకోవాలి. ఇది నీ కంపెనీలో SLA, లేదా బ్రీచ్ అయిపోతుంది. అంటే టికెట్ వచ్చింది, మనం ఏమో ఆడుకుంటున్నాము, అక్కడేమో 2 hours అయిపోయింది, టికెట్ వచ్చి యూజర్కి అర్జెన్సీ, 2 గంటలైనా ఎవడో రెస్పాండ్ కాలేదు, యూజర్ కోపం వచ్చింది, వెంటనే ఈమెయిల్ రాస్తాడు, నేను టికెట్ రైజ్ చేశాను, అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు అని. చాలు, ఆ ఒక్క మెయిల్ చాలు మొత్తం మనం మునిగిపోవడానికి. టికెట్ బ్రీచ్ అయిపోయినట్టు లెక్క. టికెట్స్ అనేది బ్రీచ్ అవ్వకూడదు. సో టికెట్స్ అనేది బ్రీచ్ అయితే 100% మనకి ప్రాబ్లం ఉంటుంది. అంటే క్లయింట్కి ఆ కాంట్రాక్ట్, మీ పేరోల్ కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది బ్రీచ్ అయినట్లు లెక్క. అవి బ్రీచ్ అవ్వకుండా మనం కాపాడాలి. కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది రెస్పాన్స్ టైం 10 minutes. P1 P2 అంటే మనకి P1 టికెట్ వచ్చిందంటే మేనేజర్ సహా అలర్ట్ అయిపోతారు అందరూ కూడా. అంత హై ప్రయారిటీ టికెట్ వచ్చినాయంటే మేనేజర్ సహా అలర్ట్ అవుతారు. P3 P4 ఓకే, మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ సో రిసొల్యూషన్ టైం ఒకటి ఉంది, రెస్పాన్స్ టైం ఉంది. మీకు ఇప్పుడు నేను చూపించిన టైంని ఏమంటారంటే రిసొల్యూషన్ అంటాం. ఇప్పుడు మీకు ఇస్తుంది ఏంటంటే రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్ అంటే యూజర్కి టికెట్ రైజ్ చేసిన తర్వాత కూడా రెస్పాన్స్ లేకపోతే FICO నుంచి మన అయిపోయినట్టే, ఇంకా ఓకే, బ్రీచ్ అయినట్టే. టికెట్ మీ మేనేజర్ మీకు పిలుస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ సెపరేట్ క్లాస్ తీసుకుంటున్నాడు. సో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు, ఉన్నావా లేదా అంటే, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది అంటే, వచ్చింది అంటే నువ్వు పొద్దున్నే సాయంత్రం వరకు సిస్టమ్ మీద కూర్చోవాల్సిందే. టికెట్ బ్రీచ్ అవ్వకుండా కాపాడాలి. అదే అంటున్నా నేను, సబ్జెక్ట్ కంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ బిహేవియర్, యాటిట్యూడ్ అండ్ ఈ అదర్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను. ఈ ఉన్న జాబ్లో సర్వైవ్ అవ్వచ్చు. సో రెస్పాన్స్ టైము, రిజల్యూషన్ టైము, ఈ రెండు కూడా బ్రీచ్ అవ్వకుండా మనం కాపాడటమే మన డ్యూటీ, ఫస్ట్ డ్యూటీ. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ డ్యూటీ ఇది. ఓకే, సో కాబట్టి టికెటింగ్ టూల్లో మీరు టికెట్స్ని వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అని చెప్పి రీఫ్రెష్ కొట్టుకుంటా చూసుకోవాలి ఫస్ట్ టైం. నెక్స్ట్ ఏంటంటే ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది దానికి. నెక్స్ట్ రిసొల్యూషన్ టైము బ్రీచ్ అవ్వకూడదు, రెస్పాన్స్ టైము బ్రీచ్ అవ్వకూడదు.
ఈ రెండిట్లనే ఎస్ఎల్ఏ అంటారు. రేపొద్దున ఒక ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినప్పుడు సో, మీరు అడగాల్సిన ఫస్ట్ క్వెషన్ మీ సీనియర్స్‌ని సపోర్ట్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినప్పుడు ఎస్ఎల్ఏ ఏంటి బాబు అని అడగాలి. ఎస్ఎల్ఏ చెప్పమని అడగాలి. ఎస్ఎల్ఏ చెప్పమని చెప్తే అప్పుడు నువ్వు ఓకే. సో, ఇది ఎస్ఎల్ఏ కాబట్టి నువ్వు ఎంత అలర్ట్‌గా కంపెనీలో ఉండాలని నీకు బేసిక్‌గా అర్థమవుతది. ఏముంది వాళ్ళు 10 నిమిషాలు కేటీ చెప్పేసి నీకు అసైన్ చేసేస్తారు టికెట్లు. నువ్వు సరదాగా అటు ఇటు ఊరికే ఆలోచిస్తా ఉంటావు. ఈ టైంలో టికెట్ వచ్చేసింది. నువ్వు రెస్పాన్స్ కాలేదు. వాళ్ళు మెయిల్ చేశారు అయిపోయింది. సో, నీకు టికెట్ అసైన్ చేస్తే నువ్వేం చేయలేదు ఫస్ట్. నువ్వు పని చేసావా లేదా అని ఎవరు అడగరు ఫస్ట్. టికెట్‌ని రెస్పాన్స్ అయ్యావా లేదా అని అడుగుతారు ఫస్ట్. రెస్పాన్స్ అది బ్రీచ్ అవ్వకూడదు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ రిజల్యూషన్ బ్రీచ్ అవ్వకూడదు. ఇది మెయిన్ యాస్పెక్ట్స్ అన్నమాట. ఓకే. ఇది మెయిన్ యాస్పెక్ట్స్. ఎందుకంటే నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏమీ లేదు. ఫస్ట్ చేయాల్సిన నీ డ్యూటీ ఇదే. తర్వాత రిజల్యూషన్ చేస్తామనుకోండి. సో, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? టికెట్‌ని ఐడెంటిఫై చేస్తాం. P1 P2 P3 P4 యాస్ పర్ ప్రాసెస్ మనం టికెట్ అసైన్ చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు స్టేటస్ దేంట్లో పెట్టాలి? సో, స్టేటస్ దేంట్లో పెట్టాలి అనేది తెలుసుకోవాలి. సో, స్టేటస్ దేంట్లో పెట్టాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో, వర్క్ చేస్తున్నాం. కాబట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టాలి. అసైన్డ్ స్టేటస్‌లో నుంచి టికెటింగ్ టూల్‌లో అసైన్డ్ స్టేటస్‌లో నుంచి వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లోకి మార్చాలి. ఓకే. అసైన్డ్ స్టేటస్‌లో నుంచి నువ్వు వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లోకి మార్చాలి. అది ఫస్ట్ డ్యూటీ. ఓకే. అది ఫస్ట్ డ్యూటీ. సో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో మారిస్తే అప్పుడు ఓకే. యూజర్ పని చేస్తున్నాడు. ఓకే. వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది మన ఇష్యూ. అంటే కన్సల్టెంట్ పని చేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ చేయాల్సిన పనేంటి? సో, ఇమ్మీడియేట్‌గా యూజర్‌తో కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం పొద్దున్న రైజ్ చేసాడు యూజరు. సాయంత్రం